హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, మనం మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఎందులో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక అడ్వైజర్ సలహా అనేది అవసరం అంటున్నాం. అసలు ఒక అడ్వైజర్ అనేవాళ్ళు ఎంతవరకు అవసరం అంటారు మ్యూచువల్ ఫండ్స్లో? అడ్వైజర్ అనేవాళ్ళు చాలా అవసరం అండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా పంటి నొప్పి వచ్చింది అనుకోండి, ఏదైనా సెన్సిటివ్గా అయింది, ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నారు, కొంచెం జుమ్ ఉన్నాయి పళ్ళు, మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఒక సెన్సోడైన్ పేస్ట్ ఒకటి ఉంటుంది, టీవీలో చూపిస్తుంటారు. సెన్సోడైన్ పేస్ట్ వాడితే కొంచెం ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది అని కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా కూడా ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వల్ల మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సెన్సోడైన్ పేస్ట్ గుర్తొస్తుంది. సో సెన్సోడైన్ అనేది వాడతాం. అదే ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తే కోల్గేట్లో కూడా సెన్సిటివిటీ ఉంటుంది. కోల్గేట్ పేస్ట్లో కూడా సెన్సిటివ్ ఉంది. ఒక కోల్గేట్ సాల్ట్, కోల్గేట్ చార్కోల్, అట్లా కోల్గేట్ సెన్సిటివ్ ఉంది. కొంతమంది అంటే బ్రాండ్ ఇష్టపడే వాళ్ళు దానికి వెళ్తారు. అలాగే మనం ఒకవేళ సివియర్గా ఉంది, ఒక డాక్టర్ని కలుద్దాం, ఒక బీడిఎస్ని కలుద్దాం అనుకుని ఈ డెంటల్ సంబంధించిన డాక్టర్కి వెళ్ళామనుకోండి, ఆయన మొత్తం మన టీత్ని టెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఎంతవరకు ఎనామిల్ పోయింది అని టెస్ట్ చేసుకుని ఒక మంచి మెడిసిన్ రాస్తారు. ఒకవేళ కనుక మీ డాక్టర్ అదే సెన్సోడైన్ పేస్ట్ రాస్తే మీరు ఒప్పుకుంటారా? 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నావు, మళ్ళీ మీరేమో ఏదో ఎంబీడీ చదివావు, చాలా పెద్ద చదువులు చదివావు, మళ్ళీ సెన్సోడైన్ టూత్ పేస్ట్ రాస్తారంటే మీరు ఒప్పుకోరు. అప్పుడు ఏదైనా బ్రాండ్ కోసం కోల్గేట్ సెన్సిటివ్ రాసినా మీరు ఒప్పుకోరు. మనకి బియాండ్ దట్ మనం కోరుకుంటాం. సో అట్లాగే అప్పుడు ఆయన ఏం రాస్తారంటే, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది ఒక వెంటేజ్ పేస్ట్ ఉంటుంది. ఏదైనా గూగుల్లో కొట్టండి, VINTEJ, వెంటేజ్. అది సెన్సోడైన్ కంటే కూడా 200% బెటర్. సెన్సోడైన్ పేస్ట్ జస్ట్ మీకు టెంపరీగా సొల్యూషన్, కానీ ఆ పేస్ట్ కనుక వాడితే, మెడిసిన్ పేస్ట్ కనుక వాడితే అది మీకు 200% రిజల్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో మీరు హ్యాపీ, ఓకే నాకు తెలియని ఒక మంచి పేస్ట్ ఇచ్చారు డాక్టర్ అని చెప్పి. అలాగే అడ్వైజర్స్ కూడా ఏంటంటేనండి, చాలామంది తెలియక ఇప్పుడు టీవీలో వచ్చే స్కీమ్స్ గురించి, లేదా యూట్యూబ్ ఛానల్లో చెప్పే స్కీమ్స్ గురించి వింటారు. విని క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, లేదంటే పెరిక్ లార్జ్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ప్రపంచం అంతా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ఎలా అయితే పాపులర్ ఉన్నాయో, ఎలా అయితే ఇప్పుడు పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి సెన్సోడైన్ పేస్టే, హైదరాబాద్లో ఉన్న సెన్సోడైన్ పేస్టే, ప్రతి వాళ్ళు దాని మీద పడతారు. అట్లాగే స్కీమ్స్ కూడా ఏవైతే కొన్ని పాపులర్ ఉంటాయో, మనం ఒక్కళ్ళ మీద దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయం, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో అలా ఎప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటేనండి, ఆ కెపాసిటీ అనేది ఓవర్ అయిపోతుంది. అంటే దాన్ని ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని బియాండ్ దట్ లిమిట్, మీరు చూడండి మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఒక బోట్ ఉందనుకోండి, బోట్ కెపాసిటీ 100 మెంబర్స్, 100 మంది ఎక్కించుకుంటే బోట్ బాగానే ఉంటుంది. కానీ అదే బోట్లో 100 మంది పళ్ళు 200 మంది ఎక్కారనుకోండి, అది మునుగుతుంది కొంచెం దూరం వెళ్ళగానే. సో అట్లాగే మొత్తం ఇండియా అంతా 1-2 స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ స్కీమ్స్లో కంట్రోల్ తప్పి ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒకటి ఫండ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే, ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా వార్ లాంటిది వచ్చినప్పుడు, లేదా ఏదైనా గ్లోబలైజేషన్లో ఏదైనా రెసిషన్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు తీయటం మొదలు పెడతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సేమ్ టైం మళ్ళీ తీసేస్తారు. సో ఎప్పుడైతే అందరూ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ నుంచి డబ్బులు తీస్తారు ఒక్కసారిగా, ఆ ఫండ్ హౌస్ కూడా దెబ్బతింటుంది. సో కాబట్టి ఏంటంటే, మనం ఎలాంటి స్కీమ్స్ చెప్తామంటే, ఇప్పుడు చూడండి కొంతమంది బ్రాండ్ అనుకున్నాం, ఇందాక కోల్గేట్ పేస్ట్ లాగా, చాలామంది ఏంటంటే SBI మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, లేకపోతే ఏదన్నా మన ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్, కొన్ని ఫండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ ఫండ్స్ ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ బ్రాండ్స్. SBI అందరికీ తెలుసు, ICICI అందరికీ తెలుసు, HDFC అందరికీ తెలుసు. సో వాళ్ళకి సంబంధించిన ఆదిత్య బిర్లా ఫండ్ హౌస్ కావచ్చు, ఇటువంటి బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ బ్రాండ్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ పెద్దగా రావు. ఎందుకంటే అవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఫండ్ హౌసెస్, ప్రతి ఒక్క ఫండ్లోనూ కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంది. సో కాబట్టి రిటర్న్స్ పెద్దగా ఇవ్వవు. సో మన లాంటి అడ్వైజర్స్ని సంప్రదించినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇలా దేశమంతా ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ కూడా కాదు, అవి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం బ్రాండ్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మనం వచ్చేవి సపరేట్గా ఉంటాయి, లైక్ వైట్ ఓక్ కావచ్చు, HSBC, ఎడల్వైజ్, NJ, ఫ్లెక్సీ క్యాప్, ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్గా మనం రికమెండ్ చేస్తాం. ఎవరైతే మంచి ఫండ్స్ చూడండి, అందరూ టాప్ 10 ఫండ్స్ ఉన్నాయనుకోండి, అందరు నెంబర్ 1, నెంబర్ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు జనరల్గా. కానీ మనం ఎప్పుడు కూడా ఆ నెంబర్ 1, 2 ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏదైనా మార్కెట్ పడినప్పుడు అవి బాటంకి వస్తాయి. మనం 3 నుంచి 7 దాకా ఉన్న స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అట్లాంటి ఫండ్ హౌసెస్ ఏవి ఉంటాయంటే, అవి నార్మల్ పీపుల్కి తెలియదు, ఓన్లీ ఎక్స్పర్ట్స్కే, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనకి రిస్క్ రిటర్న్ రెండు కళ్ళలా చూసుకోవాలని చెప్తున్నాం ప్రతిసారి. సో కాబట్టి ఏంటంటేనండి, ఏదైనా మంచి ఫండ్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అందులో. అలాంటి ఫండ్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే
మనకి రిటర్న్ బాగా వస్తుంది, డ్యామేజ్ జరగదు. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా ఒకసారి ఇష్యూ వస్తుంది. ఒక్కసారిగా దేశం అంతా రిడమ్షన్ పెట్టారంటే ఫండోస్కి దగ్గర డబ్బులు ఉండవు వెంటనే ఇవ్వడానికి. సో ఒకళ్ళు అమ్మినా కూడా లాస్లో అమ్మాల్సి వస్తుంది. సో అట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువ ఓవర్ పాపులర్ అయిన స్కీమ్స్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. లైక్ ఈవెన్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, జీరోదా అని, ఆప్ స్టాక్స్ అని, లేకపోతే మనకి గ్రో యాప్స్ అని కొత్త యాప్స్ వస్తున్నాయి. ఈ యాప్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ చేసేస్తున్నాయి. కొన్ని లక్షల మందిలో కోట్ల మందిలో ఓపెన్ చేస్తున్నారు. అట్లాంటివి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే సర్వర్స్ మనకి హ్యాంగ్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. రేపొద్దున ఏంటంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఎక్కువైపోయేసరికి ఆ సర్వర్స్ సపోర్ట్ చేయవు. సపోజ్ సర్వర్ కెపాసిటీ పెంచాలంటే వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక అడ్వైజర్ సంప్రదిస్తే మాత్రం మనకి ఏదైతే బెస్ట్ ఫండో అలాంటి మనం చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అలాంటి స్కీమ్స్ మనం వినం రెగ్యులర్గా. ఏంటంటే వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అడ్వైజర్ చెప్పే స్కీమ్స్ అవి వాళ్ళు జనరల్గా అందరూ చేసే స్కీమ్స్ చెప్పరు. కాబట్టి మంచి రిటర్న్, కన్సిస్టెన్సీ ఉండాలి, వాల్యూ ఉండాలి, మొమెంటం ఉండాలి, గ్రోత్ ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకొని మనకి మంచి ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి దాని ద్వారా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సో మన దాని ద్వారా మనకున్న గోల్ ఏదైతే ఉందో వెల్త్ అనేది బిల్డ్ ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఎక్కువ వరకు రిస్కే అందరూ చూస్తారు అండ్ రిటర్న్ కూడా వెయిట్ చేసి ఆలోచించి రిటర్న్ కోసం కూడా టైం ఇవ్వాలి అని కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ఒక అడ్వైజర్ సలహా కూడా ఎంత అవసరం, ఒక అడ్వైజర్ ఎంత అవసరం అనేది చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి.